శాస్త్రి గారు, మీతోటే మొదలు పెడదాం. ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్ కదా. యా, అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ రావటం ఒక భాగం అయితే 683 కోట్ల విరాళాలు వస్తే దాంట్లో 529 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో రావటం. ఈరోజు ఎలక్ట్రల్ బాండ్స్ మీద సుప్రీంకోర్టు తీర్పుని ఎలా చూస్తున్నారు మీరు? అదే సందర్భంలో ఈ భారీగా వచ్చినటువంటి నగదుకు సంబంధించినటువంటి డిపాజిట్ని ఎలా చూస్తున్నారు? అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ దానిలో 3 ముఖ్యమైన కండిషన్స్ ఉన్నాయి పొలిటికల్ పార్టీస్కి. ఒకటి, వాళ్ళు అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. 2, ఇంతకుముందు ఉండేది 20,000 రూపాయల కన్నా పైన లేదా 20 రూపాయల కన్నా కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు వాళ్ళ నేమ్ అండ్ అడ్రస్ ఇవ్వాలి. అది చెక్ కానివ్వండి, క్యాష్ కానివ్వండి. 3వది, ఆడిటింగ్ కావాలి. మోస్ట్ ఇంపార్టెంట్, సోర్స్ ఉండాలి, డెస్టినేషన్ ఉండాలి. ఈ రెండింటి మధ్య ట్రాకింగ్ క్లియర్ గా ముందు డే అకౌంట్స్ ఉండాలి. డే అకౌంట్ అంటే ఎవరైతే పసారంగడి వాడు ఎలా మెయింటైన్ చేస్తాడో రాజకీయ పార్టీలు కూడా అలాగే మెయింటైన్ చేయాలి. నంబర్ 1. నంబర్ 2, 20,000 దాటితే వాళ్ళ నేమ్స్ అండ్ అడ్రస్ ఉండాలి. 20,000 దాటితే కాంట్రిబ్యూషన్స్. 3వది, ఆడిటింగ్ ఉండాలి. అసలు దీన్ని సుప్రీంకోర్టు వాళ్ళు మొదట ఒకసారి ప్రైమరీ ఫాసి చూస్తూనే స్థూలంగా చూస్తే నాకేమనిపించిందంటే దీన్ని ఎందుకు ఆర్టికల్ 19(1)A కలిపారు అనుకున్నాను. ఆర్టికల్ 19(1)A అంటే అది మన ప్రాథమిక హక్కు, స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. సో స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి అంటే సమాచారం ఉండాలి కదా. సమాచారం లేకుంటే స్వేచ్ఛగా మాట్లాడలేం కదా. అందుకు మనం సమాచార హక్కు చట్టం చేసుకున్నాం. ఇది సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించింది, సమాచార హక్కు చట్టాన్ని కూడా ఉల్లంఘించింది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అనేటటువంటి వ్యాఖ్య చేస్తూనే 2005 సమాచార హక్కు చట్టాన్ని కూడా ఉల్లంఘించింది ఇది నిర్ణయం అని చెప్పి ఇంప్లికేషన్ ఏంటంటే స్వతంత్రంగా మాట్లాడే హక్కు 19(1)Aలో ఇచ్చారు కాబట్టి దానికి అనుగుణంగా సమాచార హక్కు చట్టం చేసుకున్నాం కాబట్టి సమాచార హక్కు చట్టం ఈ బాండ్స్ వల్ల వైలేట్ అయింది కాబట్టి దాన్ని కలిపి మనకు 19(1)A అన్నది ఫండమెంటల్ రైట్ వైలేట్ అయింది అనేది వాళ్ళు చేయించారు. సరే, డబ్బుల విషయానికి వస్తే అసలు మనకు ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అన్నది వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి చిన్నప్పుడు మన సర్పంచ్ లెక్కల వరకు ఈ 2 ప్రిన్సిపల్స్ అండర్లైన్ ప్రిన్సిపల్స్, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ. 2017లో చేసుకున్నామండి ఇది బేరర్ బాండ్స్. అంటే ఇది అందరికీ తెలిస్తే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన కారణం ఏంటి, ఎవరికి ఏమేమి డబ్బులు ఇచ్చారు, ఏ పార్టీకి ఇచ్చారంటే అతనికి సేఫ్టీకి రక్షణ ఉండదు అనే ఉద్దేశంతో సోర్స్ యొక్క ఐడెంటిటీని బయట పెడితే ఆ సోర్స్కి రాజకీయపరమైనటువంటి ఉద్దేశాలు అంటగడతారు అనే ఉద్దేశాలు వస్తుంది. అతనికి ఇచ్చిన వాడికి కాస్త భద్రత తక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో చేశారు. కానీ ట్రాన్స్పరెన్సీ లేకుంటే డెమోక్రసీ లేదు. డెమోక్రసీకి మాటికి వీళ్ళు రాజకీయ నాయకులు నాకు 2 కళ్ళ లాంటివి అంటూ ఉంటారు. 2 రాష్ట్రాలు కానివ్వండి, లేకుంటే 2 జాతులు కానివ్వండి. డెమోక్రసీకి 2 కళ్ళు, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ. ఈ 2 లేకుంటే అసలు ఈ నిర్ణయం రావడం అనేది చాలా గొప్ప విషయం. మీకు ఇంకో కోఇన్సిడెన్స్ చెప్పాలి. ఇదే డయాస్ మీద మనం కేసీఆర్ ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ లేదు అన్న విషయంలో డిబేట్ చేసినప్పుడు కూడా మీరు ఇదే స్థానంలో కూర్చున్నారు.